శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భారతవర్ష వర్ణన. మనవో మత్స్యనారాయణ్ణి ఇట్లడిగెను, జనార్దన, నేను బుధపుత్రుడకు పురూరవుని చరితం 3 విధాలుగా శ్రాద్ధముల విధానము సర్వపాప ప్రణాశకములకు ఆ శ్రాద్ధాలన్నింటి అనుష్ఠానమున కలుగు సమున్నత ఫలాలను కృష్ణాజిన ప్రధాన వృషోత్సర్గాది ప్రకారం వింటిని. బుధపుత్రుడును నరేంద్రుడును ఒక పురూరవసుని రూప విషయం వినినందున నాకు కుతూహలం కలిగి అడుగుచున్నాను, అది నాకు తెలుపుడు. ఏ కర్మఫలంగా ఆ పురూరవసుడను రాజు అట్టి పరమోత్తమ రూపాన్ని పరమోత్తగతిని పొందెను. త్రిభువన శ్రేష్ఠులకు దేవతలతోనూ మనోరములకు గంధర్వులతోనూ కలయికను విడిచి ఊర్వశి ఏల సర్వభావంతో ఆ నృపుని పొందెను అనగా మత్స్య జనార్దనుడు మనువుతో ఇట్లు చెప్పెను. ఆ పురూరవో రాజు ఏ కర్మ విపాకమున అట్టి ఉత్తమ రూప శుభగత్వములను కామినులకు ప్రీతిపాత్రుడగుట శుభగత్వం పొందెనో వినుము. ఈ పురూరవుడు ఇంతకు ముందటి జన్మమున చాక్షుష మన్వంతరాన మహాధానుష్కుడు, సర్వ నృపలక్షణ యుక్తుడు, శత్రుపుర విజేత, ధనవంతుడు అయినను రూపం మాత్రం లేని మద్రదేశ రాజయుండెను అన విని ఋషులు, పురూరవుడు తత్పూర్వ జన్మమున మద్రపతిగా ఉండినప్పుడు అతడప్పుడు రాజగుటకు రూపరహితుడగుటకు మరల రూపవంతుడగుటకు హేతువులకు కర్మ విపాకములేవి అని సూతునడిగిరి. సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. ఈ బుధపుత్ర పురూరవసునకు మద్రపతిగా ఉన్నప్పుడు పురూరవసుడని నామం. అతడు అంతకు ముందటి జన్మాన ఒక నదీ తీరమందులో ఒక బ్రాహ్మణ గ్రామాన వసుడను పేరు గల ద్విజశ్రేష్ఠుడై ఉండెను. ఆ జన్మమునందు ఆ విప్రుడు రాజత్వం కోరి నిరంతరం ద్వాదశులయందు ఉపవసించుచు జనార్దను ఆరాధించేవాడు. కానీ ఆ ఉపవాస దినములందు అభ్యంగన స్నానం ఆడేవాడు. ఆ వ్రతపుణ్యాన 2వ జన్మమున మద్రరాజై జన్మించను. కానీ ఉపవాస దినాభ్యంగ దోషమున రూపహీనుడయ్యను. కావున ఉపవాస దినాన అభ్యంగన స్నానం ఆడరాదు. ఇది బుధపుత్ర పురూరవసుడు మద్రవతియగు పురూరవసుడుగా ఆగుటకు పూర్వజన్మమందల విప్ర పురూరవసుని వృత్తాంతం. ఇక మద్రపతిగా ఉన్న అతని వృత్తాంతం వినడు. అతడు సర్వరాజగుణయుక్తుడైన రూపహీనుడగుటచే అతని విషయాన రాజ్య జనులకు అనురాగం లేకుండెను. అందున అతడు రూపార్థి అయి తపమాచరించగోరి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి హిమాలయానికి ఏగెను. ఉగ్రతపం ఆచరించగోరి నిర్మల కీర్తియగు ఆ రాజు తన దృఢ సంకల్పమాత్రం తోడుగా పాదచారి అయి ఆ పర్వత శిఖరమందు తపమునకు అనుకూలముకు తీర్థస్థానం వెతకకోరి పోగా సుమనోహరమై హిమవంతమున పుట్టిన ఇరావతి అను నది అతనికి కనబడెను. ఆ నది మహోగ్ర వేగయు చంద్ర సమాన శీతలయు హిమ సమాన కాంతియుక్తయు అయి ఉండెను. ఇరావతి నది వర్ణనం. సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను. ఆ మద్రదేశాధిపతి అగు పురూరవసుడు చూసిన ఇరావతి నది చూచుటకు మనోహరంగా ఉండెను. అదే కాక పుణ్యదమంగా కూడా ఉండెను. హైమవతి హిమవంతం నుంచి పుట్టినది పార్వతి. కావున శుభస్వరూప జలక్రీడాది విహారాలకై చేరిన గంధర్వులు అందెల్లప్పుడూ నిండి ఉందురు. ఇంద్రుడందు విహరిస్తూ ఆనందిస్తూ ఆ నదిని నిషేవించుచుండును. దేవరాజ గజమ్మకు ఐరావతమందు ఆ నదీ ప్రవాహం మధ్యం ఇంద్రధనుర్వర్ణం లేనుచుండును. దాని తీర పరిసరాలందు తపస్సులు ఆశ్రమాలు నిర్మించుకుని తపమాచరిస్తారు. మహాబ్రాహ్మణులు తమ స్నానానుష్ఠానాధికమై ఆ నదిని సేవిస్తారు. మహారాజా పురూరవుడు ఆ నదిని ఇట్లు దూరం నుంచి చూస్తూ సమీపించిన కొలది ఆ నది నీరు మిగులు తేటయ్యై కానవచ్చును. అతడు ఆ నదిని చేరను. తెల్లని హంసావలులను శ్వేతఛత్రం పట్టుచు తన తీరములందలి రెల్లు అనే వింజామరులు కదల్చుచుండటచే ఆ నది తన యందు ఆ రాజును రాజలాంఛనముల మర్యాదలతో స్నానమాడించగోరుచున్నదో అనున్నట్లుండుట చూసి అతడు మిగుల ప్రీతిని అనుభవించెను. ఏలా నది తన రాజ్ఞి వలె పుణ్యమును సంపాదించి ఇచ్చినది. సుశీలవతి, హృదయానికి హాయి గొలుపున్నది, మనస్సునకు ప్రీతిని వర్ధిల్లజేయున్నది. 2వ చంద్రమూర్తియా అన్నట్లు క్షయవృద్ధులు కలదే అయినను సౌమ్య రూప స్వభావాలతో ఒప్పారుచుండును. మిగుల చల్లనై వేగమును ప్రవహించు ఆ నది నీటిని ద్విజసంఘమున నిషేవించుచుండును. ఆమె హిమవంతుని మేలైన బిడ్డ. చక్కగా ఒప్పారు అలలతోనూ అమృతం వలె రుచిగల నీటితోనూ బెగ్గురు అన్నటి జలపక్షులతోనూ ఆ నది ఉపభిల్లుచు సర్వకల్మష నాశిని అయి స్వర్గమును ఆరోహించు వారికి ఇచ్చెనయో అనుదగి ఉండెను. ఆమె సముద్రుని భార్యలో అగ్రగణ్య. ఆమెను ఎల్లప్పుడూ మహర్షిగణం ఆశ్రయించి ఉండును. మిగుల మనోహర ఒకటిచే ఆ నదిని సమీపించి సేవించి ఉపయోగించుకొని ఇహపర సుఖానందములను ఎప్పుడు అందుమా అని ఎల్లజనులు ఉత్సుకులగుచుందరు.
రమ్యమగు ఆ నదిలో నాచు ఉండదు. ఆ నదీ తీరాన గోవుల మందలు తరచై ఉండును. ఆమె యందెప్పుడు హంససారసములు ధ్వని చేయుచుండును. ప్రవాహం జలజములతో ఉపశోభిల్లుచుండును. సుడులే గంభీర నాభయు, ద్వీపములే విశాల జఘనస్థలియు, నీలోత్పలములు పద్మములు, సుందర నేత్రములు, వికసిత కమలములే మొగము, మంచువలే మెరయ నురుగే సూక్ష్మ వస్త్రం, శోభిల్లు చక్రవాక పక్షులే స్తనములు, కొంగళ బారులు దంతపంక్తులు, చలన్మత్యావస్యులే కనుబొమ్మలు, స్వజలమున క్రీడించి లేచిచుండు గజముల రమ్య కుంభస్థలములే స్తనములు, హంసలే కాళియందలు, తామర కాడలే కరకంకణములు కాగా ఆ ఇరావతి నది సుందరియగు యువతిగా తోచెను. అప్సరసులు ధరించి జలక్రీడా కాలమున విడిచిన పూలమాలలను రాసులను నదియందు నీటి వెంట కొట్టుకొని పోవుచుండును. తన యొడ్డున మొలచిన వృక్షముల సుగంధములతో ఆ నది గుబాళించును. నూర్ల కొలది అలలయందు ప్రతిఫలంచే సంక్రమించిన రవిబింబం కండలను ఉపహితము నడుచుచుండ ఆ నది తేరిపారా చూడరాకుండను. దేవగజములు తమ దంతాలతో ఒడ్డుల యందు దెబ్బలు వేసిన గుర్తుల అలంకారములై ఉండెను. దేవేంద్రుడు ఆ నది నీటిని అనుభవించుచుండును. రూపమదోన్మత్తులకు అప్సరసులు గుంపులై, రూపమదోన్మత్తులకు గంధర్వులు తమ్మనుసరింప మధ్యాహ్న సమయములందు ఆ నది యందు జలవిహారంలో నడుచుచుందురు. ఇటు జలక్రీడాసక్తులకు దేవస్త్రీల హృదయములందలి చందనములతో మిశ్రితములకు ఆ ఏటి నీటిని తేటలు ఉపసేవించుచుండును. సుగంధి కుసుమాన్వితములకు తత్తీర సంజాత వృక్షాలు ఆ పుష్పములు మకరందపు ఆకర్షణముకు వశవర్తులై సంబరమున గొమ్మియై తిరుగు తుమ్మెదల రొదలతో నిండి ఉండను. తపోధనులే కాదు, మునులే కాదు, దేవతలే కాదు, అచ్చరులే కాదు, ఎల్లవారులు ఆ నది ఒడ్డున శృంగార భావవర్తులై ఆనందం అందుచుందురు. స్వర్గవాసులకు దేవతలు మొదలగు వారితో దట్టమయ్యుండి పద్మములను చంద్రుని పోల మోములు కల దేవస్త్రీలు తన్నదీ జలాన తడిసిన శరీరములు కలవారును, దేవతల వల్ల ప్రీతినందున మానసములు కలవారు అయి ఆనందం అనుభవించుచుందురు. ఆ నదీ జలాన్ని సదా దేవతలు అనుభవిస్తారు. మృగ బృందములందు వ్యాధ సంఘముల పీడల నుండి తప్పించుకుని వచ్చి మునకలతో దాగి ఉండును. తామరలతో ఒప్పారు ఆ ఏటి నీరు తారలతోడి అమలాకాశం వలె అందగించుచుండును. ఆ నది తన తీరాన పూచి వెలయు చంద్రకిరణముల పోలు రెల్లు పూలతోనూ గగనముననే తమ శాఖాగ్రములతో నిలిపి పట్టుకొను మహాద్రుమములతోనూ రాజిల్లను. వివిధ భూదేవుల ఆ నది నెల్లవేళలా నిషేవిస్తారు. భక్తజనులకు చిరకాలాన్ని సకల కలుషనాశం చేయనదియా ఆ నది. ఎన్నయో ఏళ్లను హిమజలమును ఆ ఏట కలిసిపోవుచుండును. మంచుతో చల్లనైన ఆ నది మానవులను, మృగ సంఘములను, సురాసుర సిద్ధ మహర్షి సంఘములను కూడా ఆయా ప్రకారంలా రక్షించుచుండును. ఆ రావి నది సింహగణ యుక్తం అయినను కరిబృందయాన అనగా ఏనుగల మందలచే అనుసరించబడినది. ఏనుగు వలె ఠీవిగా నడుచునది అనగా నీరు సంతాన సహితం అయినను సువర్ణ ప్రకాశం కలది, ఎడతగని ప్రవాహంతో కూడినది అని, పచ్చని కల్పవృక్షాలతో కూడినది అని రెండర్థములు. సూర్యకిరణ తాపంచే మిగుల వృద్ధి నందుచుండ్రియు అన్నది ఆ నీరు చంద్రుని వలె చల్లనిది. ఇటు ఇరావతి నదిని ఆ మద్రదేశాధిపతి పురూరవసుడు కాంచెను. ఓం శాంతి శాంతి శాంతి.